పాక్ ఆర్మీ కాన్వాయ్పై సూసైడ్ అటాక్ 11 మంది సైనికులు మృతి 90 మందిని చంపేశామన్న బలూచ్ మిలిటెంట్లు భారీగా పేలుడు పదార్థాలతో నిండిన వెహికల్తో కాన్వాయ్లో బస్సును ఢీకొట్టిన సూసైడ్ బాంబర్ ఒక బస్సు తునాతునకలు తీవ్రంగా దెబ్బతిన్న మరో రెండో బస్సు ఇక పేలుడు తర్వాత వెహికల్స్పై టెర్రరిస్టులు కాల్పులు పాకిస్తాన్లో ఒక్కరోజే 19 చోట్ల దాడి అట ఇది దారుణంగా ఉన్నది కదా అసలు పరిస్థితి ఇది పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో మిలిటరీల కాన్వాయ్పై భారీ ఆత్మాహుతి దాడి జరిగింది ఈ దాడిలో 11 మంది మృతి చెందగా 22 మంది గాయపడ్డారని పాక్ ఆర్మీ ప్రకటించింది ఆదివారం బలూచిస్తాన్లోని నౌస్కీ జిల్లాలో జరిగిన ఈ సూసైడ్ అటాక్ను బాధ్యులు తామే అంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటే BLA ప్రకటించింది అయితే తాము ఈ దాడిలో మొత్తం 90 మంది సైనికులను చంపేశామని పాక్లోని వివిధ మీడియా సంస్థలకు పంపించిన ఈమెయిల్లో తెలిపింది తమ ఆత్మాహుతి దళం మాజీద్ బ్రిగేడ్ గెరిల్లా దళం ఫతే స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు పేర్కొంది జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఘటన తర్వాత వారు రోజుల్లోపే మరో పెద్ద ఘటన చోటు చేసుకోవడం ఒక శనివారమే పాక్ ఆర్మీ పోలీసులు భద్రతా దళాలు ప్రభుత్వ అధికారులు లక్ష్యంగా మొత్తం 19 దాడులు జరగడంతో పాక్ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది దెబ్బతిన్న 3 బస్సులు బలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి తప్తాన్కు 8 బస్సులు 2 కార్లతో కూడిన ఫ్రాంటియర్ కార్ప్ అంటే పారామిలిటరీ కాన్వాయ్ బయలుదేరింది నౌస్కీ జిల్లాలోని రక్టాన్ మిల్స్ సమీపంలో హైవేపై సైనికుల కాన్వాయ్ని పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనాలతో సూసైడ్ బాంబర్ ఢీకొట్టాడు భారీ పేలుడు సంభవించి ఒక బస్సు తునాతునకలు అవగా మరో 2 బస్సులు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఇదే సమయంలో టెర్రరిస్టులు కాన్వాయ్ పైన కాల్పులు జరపగా సైనికులు కౌంటర్ చేశారని దీంతో 4 టెర్రరిస్టులు మృతి చెందినట్టుగా ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది ఆత్మాహుతి దాడిలో 11 మంది మృతి చెందారని 22 మంది గాయపడ్డారంటూ వెల్లడించింది మృతదేహాలను క్షతగాతులను హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించినట్టుగా నౌస్కీ జిల్లా పోలీస్ ఆఫీసర్ జాఫర్ తెలిపారు ఈ దాడిని ప్రధాని షబాజ్ షరీఫీ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిన్స్ నఖ్వీ బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుఖ్తి ఖండించారు ఇక మాజీద్ బ్రిగేడ్ ఫతే స్క్వాడ్ కలిపి దాడి కాన్వాయ్పై ఆత్మాహుతి దాడిని తామే చేశామని BLA పాక్లోని కొన్ని మీడియా సంస్థలకు ఈమెయిల్ ద్వారా వెల్లడించింది తమ ఫిదాయి యూనిట్ మాజీద్ బ్రిగేడ్ గెరిల్లా పోరాట దళం ఫతే స్క్వాడ్ సంయుక్తంగా దాడికి పాల్పడాయంటూ ఈ అటాక్లో 90 మంది సైనికులు చంపేశామని వెల్లడించింది సూసైడ్ బాంబర్ తన వెహికల్తో ఢీకొట్టిన బస్సు పూర్తిగా ధ్వంసమైందని అదే సమయంలో ఫతే స్క్వాడ్ యోధులు ఒక బస్సును చుట్టుముట్టి అందులో ఉన్న వారందరినీ హతమార్చారని పేర్కొన్నారు దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది ఒకే రోజు పెద్ద సంఖ్యలో దాడులు అంటూ వార్త శనివారం పాక్లో వివిధ ప్రాంతాల్లో సైన్యం పోలీసులు ప్రభుత్వ అధికారులు లక్ష్యంగా పెద్ద ఎత్తున దాడులు జరిగాయి బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాల్లో జరిగిన ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ IED పేలుడుతో ఉగ్రవాద నిరోధక దళం ATF సిబ్బంది ఒకరు మృతి చెందగా మరొకరు 6 గాయపడ్డారు కరణా ప్రాంతంలోని బరోరీ రోడ్లో ATF పెట్రోలింగ్ వాహనం టార్గెట్గా ఈ పేలుడు సంభవించింది ఈ పేలుడు ఒకరు మృతి చెందగా 7 అధికారులు గాయపడ్డారు ఇదే రీతిలో పలు చోట్ల అటాక్స్ జరిగినట్టు మీడియా వార్తల్లో వెళ్ళడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుందన్నట్టు తెలుస్తోంది మొత్తం 11 మందిని చంపారు వీళ్ళు 11 మందిని ఈ దుర్మార్గులు పొట్టన పెట్టుకున్నట్టు తెలుస్తోంది సో ఇది మొత్తం పాక్ ఆర్మీ కాన్వాయ్ పైన సూసైడ్ అటాక్ అని చెప్పుకోవచ్చు సో మొన్న ఒక రైల్ని కూడా హైజాక్ చేశారు ఈ బాలూచికి సంబంధించిన మిలిటెంట్లు ఒక రైలును కూడా హైజాక్ చేసి రైల్లో దాదాపు 200-300 మంది ఉంటే ఆ 200-300 మందిని భయభ్రాంతులకు గురి చేసి అక్కడ పాక్ ఆర్మీని వాళ్ళు కాల్చి చంపినటువంటి సందర్భం మనం గతంలో చూసినాం సో ఇప్పుడు రోజుల వ్యవధిలోనే ఆ రైలు హైజాక్ ప్రమాదం జరిగిన రోజుల వ్యవధిలోనే మళ్ళా పాక్ కాన్వాయ్ ఏదైతే పాక్ సంబంధించిన ఆర్మీ కాన్వాయ్ రోడ్ మీద ఇట్లా వస్తూ ఉంది మెల్లగా రోడ్ మీద వస్తున్నటువంటి ఈ పాక్ కాన్వాయ్కి సంబంధించి సూసైడ్ బాంబర్ మన అందరికీ తెలుసు సూసైడ్ బాంబర్ అంటే ఈ బాడీకి మొత్తం కూడా ఒక బాంబుని పెట్టుకొని పైకి వెళ్ళి ఏం తెలియనట్టుగా సూసైడ్ బాంబర్ ఉంటారు బట్ ఇక్కడ ఎట్లా జరిగింది బ్లాస్టింగ్ అంటే ఒక పెద్ద వెహికల్ మొత్తం పేలుడు పదార్థాలంతా లోడ్ చేసుకొని ఆ పేలుడు పదార్థాలు ఉన్నటువంటి ఆ లారీని ఇక్కడ వస్తున్నటువంటి కాన్వాయ్ ఏదైతుందో 4 బస్సులు 2 కార్లతో ఇక్కడ కాన్వాయ్ వస్తూ ఉంది ఈ కాన్వాయ్ని ఇక్కడ నుంచి ఎవరైతే సూసైడ్ బాంబర్గా అన్నాడో వీడు డైరెక్ట్గా పోయి ఇక్కడ వస్తున్నటువంటి కాన్వాయ్ని ఒక్కసారిగా గుద్ది ఇక్కడ ఉన్నటువంటి ఆ పేలుడు పదార్థాలు పేలడంతో ఇక్కడ ఉన్నటువంటి బస్సు చూడండి ఒక్కసారి
మొత్తం తునాతునకలు అయిపోయింది. బస్సులో ఉన్నటువంటి పాక్ ఆర్మీ కావచ్చు, ఆ బస్సు వెనకాల ఇంకొక బస్సు ఉంది, ఈ బస్సు కూడా ప్రమాదానికి చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఈ మిలిటెంట్లు ఊరుకోలే. అక్కడ మళ్ళా ఆర్మీ ఎక్కడ దాడి చేస్తా అని చెప్పేసి ఈ మిలిటెంట్లు ఆ బస్సులో ఉన్నటువంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఆర్మీ జవాన్ల మీద కాల్పులు జరిపి చంపిందట. వాళ్ళు 90 మందిని మేము చంపినామని చెప్పేసి చెప్తా ఉన్నారట. 90 మందిని చంపినామని మీడియాకు, పాకిస్తాన్లో ఉన్నటువంటి మీడియాకు వాళ్ళు చెప్తారు. ఒకే రోజు 19 చోట్ల దాడులు చేసిరట. 19 చోట్ల దాడులు చేసి 90 మందిని చంపినామని చెప్తారు. 90 మంది. బట్ ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది 11 మంది సైనికులు మాత్రమే మృతి చెందినట్టు పాక్ ఆర్మీ చెప్తా ఉంది. సో ఎంత దుర్మార్గం అంటే మరి దారుణం. ఇది పాకిస్తానా లేకపోతే ఇంకోటా బలూచియా అనేది మనం పక్కన పెడితే ఇలా మనుషుల ప్రాణాలు తీయడం అనేది ఎవరిచ్చినటువంటి హక్కు? అంటే సామరస్యంగా మాట్లాడుకోవాలి, లేకపోతే బహిరంగంగానే యుద్ధం ప్రకటించుకొని యుద్ధాలు చేయాలి. కానీ దాడులు చేసి పాపం పాక్ ఆర్మీని పొట్టన పెట్టుకున్నటువంటి వార్త హైలైట్గా అనిపిస్తోంది. పేలుడు ధ్వంసమైంది. ఎందుకంటే ఇవాళ పాక్లో జరిగింది, రేపు ఇంకెక్కడేం జరగవచ్చు. బట్ ఇటువంటి వాటిని ప్రోత్సహించవద్దు. బట్ పాక్ ప్రభుత్వం దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో. రైట్. మరో శ్రీలంక తెలంగాణ